రేవంత్ రెడ్డి సారుకు మీకు దండం పెడతాను తండ్రి. అయ్యా సీఎం సారు, మాకు ఉన్న కాడ మాకు అడ్డలు ఇవ్వండి, మాకు అదే 10,000 మా పిల్లలకు జాబులు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చింది? హన్మకొండ చౌరస్తా. ప్రాబ్లం మేము కూరగాయలు అమ్ముకుంటాం అక్కడ. అయితే కూరగాయలు అమ్ముకుంటా అంటే షాపులు కూల్చేసి తీసేసి ఇక్కడ అమ్మద్దాం అని అంటాను. మాకు అదే 10,000 మా పిల్లలకు జాబులు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చింది? హన్మకొండ చౌరస్తా. ప్రాబ్లం మేము కూరగాయలు అమ్ముకుంటాం అక్కడ. అయితే కూరగాయలు అమ్ముకుంటా అంటే షాపులు కూల్చేసి తీసేసి ఇక్కడ అమ్మద్దాం అని అంటాను. పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఇక్కడ ఇది వాటర్ పోసేది కట్టాలి, ఇక్కడ అమ్మద్దు అని అంటాను. మరి మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి, మేము చేసుకుంటే బతికేటోళ్ళం. 2 పిల్లలు చదువుకుంటోళ్ళు, సొంత ఇల్లు లేదు, కిరాయి ఇల్లు, భర్త పేషెంట్, 2 పిల్లలు చదువుకుంటోళ్ళు, అమ్ముకొని పొట్టకూతి కోసమే రోజు 400-500 వస్తే అందులో 200 చీటీలు పోతాయి. కడమే దొడ్డి బియ్యమో అవో వండుకొని తిని పిల్లలను చదువుకుంటలేదు, సంపాదించుకునేది కాదు, కట్టలు కట్టుకునేది కాదు. ఇప్పుడు మరి తీసేసారు, మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటంటే మాకు జాగా మేము అక్కడే అమ్ముకోవాలి, మాకు అక్కడనే ఇవ్వాలి. మా డబ్బాలు కూల్చేసి ఒక్కొక్కటి 20,000 డబ్బా, కూరగాయలు, ట్రే బాక్సులు అవన్నీ కూల్చేసిండ్లు. మా పరిస్థితి ఏంది, మేము ఎట్లా అమ్ముకోవాలి? మా నోటి మీద కొట్టిండ్లు. మరి మా కనీసం మరి తీసి పక్కకన్నా పెట్టుకోమ్మా అని కూడా చెప్పలేదు వాళ్ళు. సడన్ గా మొత్తం కూల్చేసిండ్లు. ఒక రోజు ముందు సాయంకాలం రేపు పెట్టద్దమ్మా, ఇట్లా డబ్బాలు తీసేయాలని చెప్పిండ్రు. మీరు ఇట్లా చెప్తే ఎట్లా సార్, మరి మాకు మేము ఎక్కడికి పోవాలని చెప్పి మా నయన్ రాజేందర్ రెడ్డి సారు ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం. సార్ దగ్గర పోయి సాయంకాలం పోయినాం. సాయంత్రం పోతే సార్ లేడు. మళ్ళీ తెల్లారి పోయినాం. మధ్యాహ్నం పొద్దున్న పోతే లేడు, సాయంత్రం పోయినాం. సాయంత్రం పోతే సాయంత్రం సార్ కలిసిండు, నైట్ 8 గంటలకు కలిసిండు. 3 పోతే సార్ పిలిచి, సార్ ఇట్లా మరి మా పరిస్థితి ఇట్లా, మమ్మల్ని డబ్బాలు తీసే అంటారు సార్, మేము ఇట్లా అమ్ముకునేటోళ్ళు, మాకు రోజు గిరిగిరి చిటీలు ఉన్నాయి, పిల్లలు ఇట్లా చదువుకుంటోళ్ళు. అక్కడే రాజేందర్ రెడ్డి సార్ దగ్గర పోయినాం. పోతే అమ్మ నేను మరి తీసేయాలి కదమ్మా, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మరి తీసేయాలని అంటే, సార్ మేము ఎక్కడ అమ్ముకొని బతకాలి, మేము ఎట్లా బతకాలి సార్, మేము చేసుకొని బతికేటోళ్ళం కదా, మా భర్త కూడా పనిచేసేటోడు కదా సార్, అందరం కష్టపడి బతికేటోళ్ళం ఉన్నాం, పొట్టకూటి కోసం రూపాయలు రోజు 200-300-500 పని చేసుకొని బతికేటోళ్ళం సార్ మేము ఎట్లా అని అంటే, సరే అమ్మ నేను రేపు మాట్లాడుతుంది మీకోసం, అట్లా వేరే మార్కెట్ కడతాను, అక్కడ అమ్ముకోవాలమ్మా, పైన చార్టర్స్ వచ్చినాయి, అక్కడ అమ్మద్దని అంటాలని అంటే, మేము ఎట్లా సార్, మేము ఎట్లా బతకాలంటే, మేము చెప్తా తీయండి అమ్మ, అప్పటిదాకా ఆగుతామని అంటే సరే అని అన్నారు. మీకోసం మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడం కోసం ప్రజావాణి అని ఒకటి కట్టించారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు. డైరెక్ట్ ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. ప్రజావానికి పోయే ప్రయత్నం చేసిర్రా? అసలు ఇక్కడ రావడం మేము అక్కడికి పోయినా, మా షాపులు కూల్చేసినాక పొద్దున సార్ చెప్తానన్నాడు, సార్ రాలేదు, మాకేం చెప్పలేదు, సార్ చెప్తానన్నాడు కదా అని చెప్పి మేము కూరగాయలను తెచ్చుకొని డబ్బాలో పెట్టుకొని ఎవరింటికి వాళ్ళం పోయినాం. కూప్లింగ్లు పోలీస్ జీబులు వచ్చినాయి, కూల్చేస్తానని వస్తే అయ్యో 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 మాది కూల్చేస్తాను, డబ్బాలు పోయినాయి అని పోలీస్ స్టేషన్కి కొంతమంది పోయినాం, కొంతమంది ఆడనే ఉన్నాం. కొంతమంది స్టేషన్ పోయి వచ్చేసరికి అవి మొత్తం నెట్టుకపోయారు. కూరగాయలు 20,000 ఇనుప డబ్బా, దాంట్లో కూరగాయలు ఒక్కొక్కరు వేరే చెక్క డబ్బాలు, మామూలు డబ్బాలు, బట్టలు ఉన్నాయి, కొంతమంది బట్టలు అమ్మేటోళ్ళు ఉన్నారు, కొంతమంది ఆకులు అమ్మేటోళ్ళు ఉన్నారు, కొంతమంది మేము కూరగాయలు అమ్మేటోళ్ళు ఉన్నాం. మొత్తం 42 మంది ఇట్లా పోతానే అయ్యో అయ్యో అని కొట్టేసి మొత్తం డబ్బాలన్నీ ఎట్టుకొని పోతే, సార్ రాలేదు, ఎవరు రాలేదు, తీసేయాలని అంటే డబ్బాలను తీసేసినాం. ఎక్కడికి పోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి, మాకు అది వరకు వినయ్ సార్ మాకు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకుంటా అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవడం అట్లా ఇట్లా అవుతా అంటే, మధ్యలో కొద్దిగా ప్లేస్ ఉంటే అక్కడ మట్టి పోసి సిఐ సీతారెడ్డి సారును, ట్రాఫిక్ ఎస్ఐ సిఐ సీతారెడ్డి సారు, ఎమ్మెల్యే మన వినయ్ భాస్కర్ సార్ వచ్చి మట్టి పోసి మమ్మల్ని కూర్చుండబెట్టిండు. అమ్మాయి ఇంట్లో కూర్చోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, రోడ్డు మీద అమ్ముకోకుండా ఇక మీరు ఇంట్లో కూర్చోండి అని మాకు మట్టి పోసి అవన్నీ పంచిచ్చిండు. మనిషికి 2 గజాల జాగాలో కూర్చుండబెట్టి పోయింది సార్. కూర్చుండబెట్టిన తర్వాత ఏదో విధిగా మేము అట్లనే అమ్ముకుంటాను. మొన్న ఇట్లా తీసేయాలని అన్నారు. మేము ఏడికి పోవాలి, ఎక్కడికి పోవాలి, మేము ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే చెప్పిండు కాలేదు. మరి మేము మళ్ళీ వినయ్ సార్ దగ్గరికే పోతాం, మాకు అన్నం పెట్టిన దేవుడు ఆయనే కదా. మరి సార్ మాకు ఇట్లా అని సార్ దగ్గర పోతే, సార్ మీకు న్యాయం చేస్తామమ్మా, మీరు బాధపడకని అంటే, సార్ దగ్గర సార్ ఇక్కడ దాకా వచ్చినాం అయ్యా, మాకు మేము చేసుకుంటే మాకు నష్టపరిహారం కట్టియాలి, మాకు అక్కడనే అడ్డాలు కావాలి, మాకు ఎక్కడనో ఇస్తానంటే రేవంత్ రెడ్డికి ఏం చెప్తామనంటే, మాకు మేము ఉన్న కన్నా మాకు అడ్డాలు కావాలయ్యా. చదువుకున్న పిల్లలు ఉన్నారు, మా బాబు ఎంబీఏ చదువుతాడు, అందరు పిల్లలు చదువుకుంటారు, పోస్టులు పడలేదు, పిల్లలు జాబు చేద్దానన్నా తల్లులం ఏదో 200 కట్టం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి తీసుకున్న పిల్లలు చదువుకొని ఉన్నారు, పిల్లలకు జాబులు లేవు, భర్తలు కొంతమంది భర్తలు తాగుబోతోళ్ళు, కొంతమంది భర్తలు పక్షవాతం వచ్చిన వాళ్ళు, నా భర్త పేషెంటు, ఒక్కొక్కరు భర్తలకు ఇవ్వలేం, మాకు కరెక్ట్గా మేము తిని ఉండి సంపాదించుకునే పరిస్థితి లేకనే మేము రోడ్డు మీద అమ్ముకొని మేము బతుకుతాం అయ్యా. మాకు అడ్డాలు ఇచ్చి మా నష్టపరిహారం కట్టి
మాకు 10,000 రూపాయల కూరగాయలు, అది వరకు 4 రోజులు కూరగాయలు పెట్టలేదు, డబ్బాలన్నీ తీసేస్తాలని. ఇక ఆ రోజు సార్ ఎమ్మెల్యే సార్ చెప్పిండు కదా, పెట్టుకోమన్నారు కదా అని ఓ 10,000 రూపాయలు డబ్బా, 20,000 డబ్బా, అది ఇనుప డబ్బా పెద్ద చేంజ్. కుప్లెంతో గుద్దే సగం సొట్టుపోయింది, పైన అన్ని ఇరిగిపోయినాయి, లోపల ఉన్న కూరగాయలన్నీ చిందర వందర అయిపోయినాయి. ఇక అట్లా పంచాలి. సుబేదార్ నుండి వచ్చినాము. హ్యాండిక్యాప్ ఉన్నా కానీ వాళ్ళకి ఇంత కనికిరం లేదు, తీసి పడేస్తాం. వాళ్ళు నల్ల ఆంగిలు వేసుకొని వస్తారు మున్సిపాలిటీ నుండి, వాళ్ళు బండ్లు వేసుకొని అంతా గుంజి పడేసిన. ఆయన 2-3 సార్లు గుంజి పడేసినా మేము ఏం సపోర్ట్ చేయలేదు. ఈసారి అయితే ఊకోలేమని ఇక్కడ దానికి వచ్చినాం. మాకు న్యాయం జరుగుతలేదు, ఎవరు న్యాయం చేస్తలేదు. అంటే మీకోసం రేవంత్ రెడ్డి ఒక మాకు ఎవరి ఆశితుని మొదలు మాకు గవర్నమెంట్ సొమ్మే చిందుతలేదు. ఇంకా ఆయన ఏం చేస్తాడు మాకు ఇప్పుడు? ఆయన ఏం చేయగలుగుతాడు? మేము రెక్కలతో మేము బతుకుతున్నాం, సుధా బతుకోవద్దు అన్నట్టు రోడ్డు మీద బతకనిస్తలేరు. స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కలిసే ప్రయత్నం చేశారు. మేము ఇనే భాస్కర్ సార్ అన్న దగ్గరికి పోయినాకనే కొంచెం మాకు అప్పుడు మాట్లాడిండు, అప్పుడు నుండే కొంచెం మాకు ధైర్యం వచ్చింది. ఆ పనులలో జోలికి వెళ్ళవద్దు, ఫుట్పాత్ మీద ఎవరు బతారో అట్లనే ఉండనియాలి, తీయవద్దు అన్నట్టుగా మాట్లాడితేనే మేము సార్ ఇప్పుడు అన్న దగ్గర వేరే పని చేసుకోలేదు, ఏం పని చేయలేము. అట్లా సుధా బతలాడినాం మేము, అప్పుడు అట్లా సుధా బతలాడినా. అన్ని పోయినాయి, అన్ని ఇక పరిస్థితి ఏంటిదంటే ఇప్పుడు మాకు న్యాయం జరగాలనే కదా ఇక్కడ దానికి వచ్చినాం. మేము వరంగల్ నుండి ఇక్కడ దానికి వచ్చింది. ఏ డబ్బులు చేయలేదు, అవే 4,000 వస్తున్నాయి, ఏం వస్తలేవు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? మేము రేవంత్ రెడ్డికి ఏం చేస్తాం సార్? మా రెక్కలు మేము అమ్ముకుంటా అంటేనే అమ్మనియకుండా ఇంట్లో కూర్చొని తినంటే ఆయన మాకు ఏమైనా చేసి పెడతాడా? అంతే కదా. మాకేడ కోటీశ్వరం ఉన్నోళ్ళకి బతకనియకుండా మాకు చేస్తా అంటే ఇంకా కోటీశ్వరాలు ఎక్కడ చేస్తారు? కిరాయికుండి బతుకుతున్నాం, పిల్లలు మంచిగా ఉండరు, హెల్త్ బాగలేదు, నా భర్త లేడు. ఇక్కడ రావడానికి కారణం ఏంటి? బీఆర్ఎస్ భవన్కి రావడానికి మాకు కాంగ్రెస్ ఆఫీసులు చాలా ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఆఫీసులో పోవడం, ప్రజలు పోవడము ఒక ఎత్తు, కానీ ప్రతిపక్షంలో ఉన్న ఆఫీస్కి వచ్చారు మీరు, కాబట్టి దానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామో, మా బండ్లు ఎక్కడ ఉన్నాయో అక్కడనే మా అడ్డలు ఏడు ఉన్నాయో అన్నే ఉండనియాలి, తీయకుండా అది ఒకటి మాకు బతికేటట్టు చేయండి. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.